గోవాలో ఉత్కంఠకు తెరవీడింది. గోవా నూతన సీఎంగా ప్రమోద్ సావంత్ ఎన్నికయ్యారు. అర్ధరాత్రి ఆయన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 2 ఉప ముఖ్యమంత్రులుగా, మరో 9 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోవాలో నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. గోవా నూతన ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఎన్నికయ్యారు. రాత్రి పొద్దుపోయాక ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి వరకు ఆయన గోవా అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. బీజేపీ మిత్రపక్ష పార్టీలకు చెరో డిప్యూటీ సీఎం పదవులిచ్చారు. గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ దవాళికర్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 9 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మిత్రపక్షాలతో సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోవా తదుపరి సీఎంను ఎంపిక చేశారు. గోవా సీఎంను తేల్చే అంశంపై మిత్రపక్షాలతో కలిసి వారు పనాజీలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రమోద్ సావంత్తో పాటు ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే, ఎంజీపీ నేత సుదీన్ దవాలికర్ పేర్లు వినిపించాయి. చివరికి ప్రమోద్ సావంత్ వైపే మొగ్గు చూపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా 2017 ఎన్నికల్లో బీజేపీ 12, కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే 3 స్వతంత్రులు, ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీల నుంచి 3 ఎమ్మెల్యేల చొప్పున మొత్తం 21 మంది సభ్యులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుతో మనోహర్ పారికర్ సీఎం అయ్యారు. ఆయన క్యాన్సర్ కారణంగా చనిపోవడంతో గోవా సీఎం పదవి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఊగిసలాడింది. చివరికి అమిత్ షా రాకతో ఉత్కంఠకు తెరపడింది.